నా మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారనమాట. రేపు సాంగ్ పాడిస్తున్నాం మన షార్ట్ ఫిల్మ్లోది. సో రేపైతే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు డే 185 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఒక కంటెంట్ రాసుకుని అయితే వచ్చేసా. మన వాళ్ళకి చెప్పా, ఇప్పుడు అందరిని చూపి అందరు రెడీ అయిపోయారు కాస్ట్యూమ్ చేసుకుని. సో మనోడు విలన్ అనమాట, నేను హీరో. సో అంటే నేను రజనీకాంత్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే కంటెంట్ రాసా, మన వాళ్ళకి ఎలా అనిపించిందో అడుగుదాం. బ్రో ఎలా ఉంది కంటెంట్? నవ్వొచ్చిందా? నవ్వు రాదా? నచ్చింది. నవ్వు రాలేదా? నవ్వు బ్రో. అది నవ్వు కాదు, నవ్వవా? అది నవ్వు వచ్చిందంటే నవ్వుతారు. లాస్ట్ లో నవ్వు వచ్చింది. నేనే చెప్పుకోండి, నిజంగా నవ్వు వచ్చింది గైస్. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఏం లేదు, ఇంకా మన స్టైల్లో రాసుకున్నా. ఏమన్నా ఎలా అనిపించింది నీకు? చెప్పు, వాళ్ళ చెప్పు. స్మైల్ వచ్చిందా? స్మైల్ వచ్చిందా? సాడ్ వచ్చిందా? హంగర్ వచ్చిందా? సో ఇప్పుడు వెళ్ళిపోదాం. హంగర్ వచ్చింది అందరికి. రెయిన్ వస్తుంది చెప్పడం. సో బయటకు రెయిన్ వస్తుంది, రెయిన్ కూడా చూద్దాం. రెయిన్ లో చేయాల్సి చూద్దాం. మన లొకేషన్ వెళ్ళిపోదాం. లొకేషన్ డిస్కస్ చేద్దాం, ఎక్కడ చేయాలి ఏంటి ఫస్ట్. ఎందుకంటే మనకి అన్ని ఒకటే అయిపోతున్నాయి, కొంచెం ఆలోచించి చేద్దాం. సో గైస్ చూద్దాం, కుదిరితే సేమ్ లొకేషన్ లో చేద్దాం. సో లెట్స్ గో. బిగ్గులు తల్లిపోతున్నాయి. బాగుందిగా? బాగుంది బ్రో. ఇప్పుడు చూడు, నీకు డైలాగ్ నవ్వేది అదే పెట్టద్దాంలే, మళ్ళీ సైడ్ ఎక్కువ షాట్లు పెట్టే. ఇప్పుడు ఫస్ట్ ఏంట్రా చూపు పెద్ద హీరో లాగా అంటావు, అనగానే నవ్వుతా ఉంటారు. విషా ఇది సెకండ్ డైలాగ్ ఏంటి? కండ్లు చూపిస్తుంది. థర్డ్ డైలాగ్ ఇది. థర్డ్ డైలాగ్ అది ప్రాణాల మీద రాస్తుంటే వెళ్ళిపో. సరే అది సో గైస్, మేమైతే ఇప్పుడు పార్క్ దగ్గరికి వచ్చాం వీడియో చేయడానికి, షూట్ చేయడానికి. బ్రో ఎలా జరిగింది షూట్ అయితే బాగా జరిగింది. నచ్చింది ఆ వీడియో? ఎవరు బాగా నచ్చింది. బాగా వచ్చింది. కొంచెం నా స్టైల్లో తీసా, అంటే రోజు నా స్టైలే. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేది గైస్, చూడండి. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తా. అండ్ ఇక్కడ అయింది, వేరే చోట మళ్ళీ షూట్ చేయాలన్నమాట. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఒకటి ఉంది, అది షూట్ చేసుకుని ఇవాళ ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం. సో కొంచెం ఏంటంటే వర్షం పడుతుంది మధ్యలో, అయినా సరే మేము ఆగకుండా వెళ్ళిపోతా ఉన్నాం. చెట్టు కింద షూట్ చేస్తా ఉన్నాం. చెట్టు కింద చేసాం కానీ చిన్నలు పడుతున్నాయి కదా బ్రో. చెట్లు ఉన్నందుకు మన దగ్గర. ఓకే. సో గైస్ ఇప్పుడు వెళ్ళిపోతాం, వేరే లొకేషన్కి వెళ్ళి ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గో. ఓకే, పుట్టినట్టుందా? హ్యాండ్ అటు వచ్చిందా? అలాగే పెట్టాను అందులో ఫస్ట్ నుంచి. సో గైస్, ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయా. ఇంకా ఇవాళ వర్క్ ఏంటంటే మొత్తం అయిపోయింది మ్యాక్సిమం. బుక్ రీడింగ్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. ఆ బుక్ రీడింగ్ కూడా చేసుకొని ఒక సినిమా చూస్తా. ఎందుకంటే రేపు మార్నింగ్ జిమ్ లేదు, ప్లస్ రేపు ఎలాంటి డ్యాన్స్ ప్రాక్టీస్ ఏం చేయను. ఎందుకంటే సండే ఏంటంటే మండే కొంచెం రెస్ట్ ఇస్తా బాడీకి. ఏంటంటే మండే నుండి సాటర్డే ఫుల్ వర్క్ చేసి ఉంటా కదా. సో కొంచెం రేపు రెస్ట్ అనమాట. రెస్ట్ అంటే మరి వర్క్ రెస్ట్ కాదు, జస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రెస్ట్. జిమ్ కానీ డ్యాన్స్ అలాంటివి మ్యాక్సిమం. రేపటి వర్క్ మనకి ఏంటంటే, ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారనమాట. రేపు సాంగ్ పాడిస్తున్నాం మన షార్ట్ ఫిల్మ్లోది. సో రేపైతే వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండిద్ది, చాలా ఎంజాయ్ చేస్తారు రేపటి వ్లాగ్ అయితే మీరు. సో రేపు మాకు తెలిసి అక్కడే మొత్తం వర్క్ అక్కడే ఉండిద్ది మన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. సో అండ్ ఇందాకే పోస్టర్ డిజైన్ గురించి కూడా మాట్లాడా. కుదిరితే 1 వీక్లో పోస్టర్ వచ్చేసిద్ది, మ్యూజిక్ కూడా అయిపోయింది నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా. అండ్ డిఏ ఒకటి పెండింగ్ ఉంటుంది, అది కూడా 1 వీక్లో అయిపోతే ఈ మంత్ ఎండింగ్కి కన్ఫామ్గా రిలీజ్ చేస్తా షార్ట్ ఫిల్మ్ అనేది.
షార్ట్ ఫిల్మ్ చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు, మేము కూడా చాలా మంత్స్ నుంచి కష్టపడి చేసాం. సో గైస్ రెడీగా ఉండండి మా అందరు చూడడానికి. సో రేపటి వ్లాగ్ అయితే కన్ఫామ్గా మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా ఫన్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.